మార్కెట్లో ఏ కోర్స్ చేసినా రెండేళ్ల ముచ్చటే. కానీ ఏఐ అండ్ డేటా సైన్స్ నేర్చుకుంటే రాబోయే 10 ఏళ్ల వరకు మీ కెరియర్ కి తిరుగుండదు. అది ఒక్క ఇన్నోమాటిక్స్ తోనే సాధ్యం. అలా అందరినీ జయించుకుంటూ వచ్చింది. రాజేశ్వరరావు గారికి పాడారు, మళ్ళీ అందం హిందోళం వీళ్ళకి రాజ్కోటి కదమ్మా. అవునమ్మా, మొన్న ఏదో సినిమా చూస్తే నా పేరు ఒక్కటే ఉంది. అదే దేవుడా, ఓ పిక్చర్ ఘంటసాల గారు ఒక్కటే ఉంటుంది. అట్లాగా జరుగుతుండేవి ఎన్నో ఎన్నో ఎన్నో. ఇంకా ఎవరు పుస్తకాలు రాయమంటున్నారు. ఇవన్నీ పుస్తకాలు రాస్తే జరిగే పని కాదండి. పుస్తకాలు ఇలా మాట్లాడడం అయితే సరదాగా ఏదో మాట్లాడుతూ ఉంటాం. పుస్తకాలు అంటే వాళ్ళు ఒక్కడే చదువుకోవాలి. అవును, అయినా వాళ్ళలో వాళ్ళే నవ్వుకుంటుండాలి. ఇప్పుడు పిచ్చే కింద ఇంట్లో పిల్లలందరూ, మీ బంధువుల పిల్లలు అందరూ చూసుకుంటే అమ్మ, ఎవరు మీ స్వరవారసులు? మా ఇంట్లో మా ఇంట్లో అందరికీ సంగీతం తెలుసు. మంచి గొంతుకులు ఎవ్వరూ రాలేదు, నేను ఒక్కరితోనే వచ్చాను. ఇదే నా ఇప్పుడు మా చెల్లెలు వచ్చింది, నాకట్ట బాగుపడదు. భలే తాత మన బాపు చేని పాటించి ట్రై చేశారు మధుసూదన్ రావు గారు. మైక్ దాకా వెళ్ళాం. తర్వాత నేను పాడాను ఆ పాట, తను కోరస్ పడింది. అది నాకు ఇచ్చేసాడు దేవుడు, అంతే, నువ్వే పాడాలి అని. అంచేసి నేను చాలా దేవుణ్ణి నమ్ముకొని ఉన్నాను. ఆయన ఎలా చెప్తే అలాగా. మీ ఇష్టదైవం ఎవరమ్మా? ఇష్టదైవం వెంకటేశ్వర మూర్తే కదా. చిన్నప్పటి నుంచి ఉగ్గుపాలతో పడతారు కదా మనవాళ్ళే. మన పెద్దవాళ్ళక అందరిని అడుగుతా ఆంజనేయుడు అంటాం, లేకపోతే బాబా అంటాం. ఏదో మన తృప్తి కొద్దాం మనం చేస్తుంటాం. అసలు విష్ణుమూర్తే అందరికీ దైవం. ఓ చక్రం తిప్పేటట్టు అందరూ పడిపోతాం. అలాగే నా చేతిలో చక్రం శూలం 2 ఉన్నాయి. మొన్ననే చూశాను. ఎలా, ఎవరైనా చూపించుకున్నారా ఎవరికైనా? నేనే చూసుకున్నాను. నీకు వచ్చామా? లేదు, అది తెలుస్తాయి అలా. అమ్మ, ఏ పాట గుర్తొస్తుందో తెలుసా మనం ముగించే లోపు? నీ ఉండేదా కొండపై నా స్వామి. నాగేశ్వరరావు గారు బాబోయ్, చాలా ఓ సంగతి చెప్తారు. ఆ సంగతి పలకపోతే నాకు అర్థం అవ్వదు. ఎప్పుడూ ఓవరింగ్ అయింది అంటుంటుంది. అమ్మ, నేను స్వరం చెప్తాను, నువ్వు రాసుకో. స్వరం రాసుకునేదాన్ని, కరెక్ట్గా ఉండేది. ఏదో అక్కడ పాట, నీ ఉండేది ఆ కొండపై 7 కొండల పైన ఏల వెలిసావో, చక్రవర్తి గారిది. వదలను రా నిన్ను రఘురామా, అది కూడా అయింది. చీకటి వెలుగుల, చక్రవర్తి గారు. ఎవరు చేస్తారు అది? ఎవరు చేశారని తెలియలేదు. అంతా బాగా పాడాడు బాలు. నేను అది ట్యూను ఎవరంటే రాజన్ నాగేంద్ర గారు. అవును, ఆయన పెద్ద మాస్టర్స్. ఎలా ఎన్ని వెరైటీలండి. అమ్మా, ఇది నేను రాసుకోవాలి ముందు, బుక్ నేను రాసుకోవాలి చెప్పడానికి. అదే మరి, అది ఎవరు మ్యూజిక్ తెలియలేదు. రాజన్ నాగేంద్ర గారే కదా? రాజన్ నాగేంద్ర గారే. రాజన్ నాగేంద్ర, అవును, రాజన్ నాగేంద్ర గారా? ఉండొచ్చు. మనసెరిగిన వాడు మా దేవుడు శ్రీరాముడు, మధుర మధురతర గుణధాముడు రాముడు, మనసెరిగిన వాడు మా దేవుడు శ్రీరాముడు. అది గొంతు బాగానే ఉందా? అద్భుత మాటల్లో అమ్మా. అంటే దమ్ము చాలదు, వయసు అయిపోతుంది కదా. పలుకు అన్ని పర్ఫెక్ట్గా ఎంత పలుకుతున్నాయమ్మా, ఎంత కంట్రోల్ మీకు? అలా కంట్రోల్ చేస్తాను లోపలే. ఒక ఆయన వచ్చాడు, జడ్జికి వెళ్ళాను. విజయ్ ఛానల్ జడ్జి ఆయన వచ్చారు. గడ్డ ఆయన అందరికీ చెప్పిస్తుంటారు. వైద్యనాథన్ ఏదో పేరు. అమ్మ, మిమ్మల్ని నేను ఒకటి అడుగుతానమ్మా. అయ్యో, ఏమిటంటే నేను అన్నీ ఏమిటి అడుగుతారు? మీరు ఎక్కడ దమ్ము తీసుకుంటారమ్మా అని అడిగాడు. నిన్ను అడుగుతున్నాను నేను.
ఎక్కడ తీసుకుంటావు? ఇప్పుడే దమ్ము తీసేసుకుంటున్నావా? ఎంత అసలు మాట మాటికి ఎక్కడ చూడు ఎక్కడ వినపడదు. అవును, అది 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 నా స్పెషల్, అంతే. స్పెషల్ స్పెషల్. ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు నేను ముందు పాడాను, దమ్ము తీసుకున్నానా? లేదు. అడిగిన వెంటనే పాడాను. అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది, ఆ గుడిలో దైవముంది, అది ఏ దైవము, అడుగడుగున గుడి ఉంది. కృష్ణశాస్త్రి గారు తెరపెట్టుకొని ఉంటుంది. ఓ రాసు అమ్మా, నీకు ఎప్పుడమ్మా డాక్టరేట్ అనేవారు. ఆయన బతుకునగానే వచ్చింది నాకు. వైజాగ్లో ఇచ్చారు డాక్టరేట్. అలాగే నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది. చాలా పాటమ్మ, మహాదేవన్ గారు ఎంత మనసుని ఎత్తుకుంటుందండి ఆ పాట. ఆ పిల్ల చాలా ఎక్సలెంట్ ఆ పాట. ఆ క్యారెక్టర్కి సరిపోయింది ఆ పాట. చెప్పలేమండి కొన్ని కొన్ని పాటలు అలా రాయినైనా కాకపోతే. అన్నిటికంటే మీరు చెప్పింది ఈ పాట చాలా స్పెషల్ సాంగ్. అది చాలా బాగా చేశారు ఆయన కొన్ని కొన్ని పాటలు. మీరు లాస్ట్లో ఎమోషన్ గొంతులో అన్నీ వస్తాయి, అన్నీ వస్తాయి. అమ్మ చూడాలని ఉంది అమ్మంటే అదే అదే మొదటి నుంచే ఉన్నది. తల్లివి తండ్రివి నీ, చిన్న కుర్రాడు, ఆడపిల్ల మగపిల్లాడు పాడతాడు. తేనె మనసులో ఏదో ఎంత హర్ట్ అయినా ఆ పాట విని నేను. ఇది ఇంకోటి, చంద్రుని మించు అందములికించు లాలా పిరందిమలరాడు. ఒక్కొక్క పాట అంతేనమ్మా. ఒకడు ఉన్నాడు పైతిగాడు, సాయంత్రం వస్తాడు. అది రోజు ఇదే మాకు పాటలు. అవునా? ఒక్కటే కానీ ఆయన నాకు ఎన్ని పాటలు ఎలా పాడించాలో ఆయన వల్లే అయిందమ్మా. అది ట్రైనింగ్ ఎక్కువ నాకు. ఎలా ట్రైన్ చేసేవారు అది ఒక్కటి చెప్పండి అమ్మా, ఎలా ట్రైనింగ్ ఇచ్చేవారని? ఎవరా ట్రైన్ కదా, ఆయన పాడుతుండడమే. అంతే, పాటిస్తారు, నేను కూడా పాడుతుండడం. అది క్లాసికల్ నోరు కదా, సరిగ్గా నువ్వు పట్టుకొని. అహనా పెళ్ళంటే ఎవరు మ్యూజిక్? అదే మరి. అమెరికా వెళ్ళినప్పుడు అహనా పెళ్ళంటే పిల్లలందరూ దాని మీద కచేరీలు చేశాను. అన్ని కచేరీలు అది ఉండాలి, అంత పాపులర్ ఆ పాట. పాప ఇంకా ఇంకా గట్టిగా అసలు ఉండబట్టలేక ఒక చోట అన్నేశారు ఆయన. దమ్ 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 అన్నారు కదా. ఇంకో పాట కూడా నేను వెళ్ళేలా పాడేశారు ఆయన. అమ్మ నాకు చాలా ఇష్టం ఈ పాట అని చెప్పి నేను పాడేశాను. పిక్చర్లో నీదే ఉంటుందిలే అన్నారు. ఏ పాట మాది? అవన్నీ అడగద్దు, నాకు గుర్తులేవు, అందించండి. ఇప్పుడు ఇప్పుడు మీకు కాలక్షేపం ఎలా అవుతుందమ్మా? ఆ పాటలన్నీ వింటారా కూర్చుని మీరు? ఆ పాటలు వింటూ ఉంటారా? వింటుంటారు, అందరూ వింటుంటారు. జానవి కూడా వింటుంటారు, చిత్రాది కూడా వింటుంటారు. చిత్ర అసలు ఒక డివోషనల్ ఆవిడ చేతి పాడించి వచ్చి ఆమె మళ్ళీ నేను పాడాను. వద్దండి చాలా బాగుందండి గొంతుక, అది ఉంచుకోండి అని. యేసుదాస్ కంపెనీ అది, తరంగణి. ఆ బీన్స్డేట్ చనిపోయాడు ఆయన పాపం. అంటే నాకు గెంతులేసేవాడు ఆయన నా వాయిస్ విని పాపం. అలా ఉన్నారు. అదే అని చెప్తున్నాను. అంత మంచి జీవితం నాకు దేవుడు, ఆ 7 కొండల వాడు. ఆయన ఎదురకుండా ఎవరైనా పాడారా? నేను పాడాను. ఘంటసాల గారి తర్వాత నేను పాడాను. దర్శనానికి వెళ్ళి విగ్రహం అలా ఉంది, ఇక్కడి నుంచి పాడాను. ఆదిలక్ష్మిని పాదములొత్తగా వేద మంత్రములు బిరించి చదువా, ఆ చరణం మొత్తం పాడేశాను. ఎవరు ఏమో వెళ్ళిపోవలేదు. మొన్న వెళ్ళాను, ఇంకా మొదలు పెడుతున్నాను. ఓ పల్లవి అయింది.
ఏదో పాట అది ఓం నమో నారాయణ ఏదో పాట నమస్కారం పెట్టాడు వాడు. సరేనండి ఆఫీసర్ ప్రసాదం ఇచ్చారు, ఫస్ట్ తీసుకుని వెళ్ళిపోయాడు. అది జరిగింది, ఇది జరిగింది ఆయన సన్నిధిలో. అది ఘంటసాల గారు బంగారు బాకిల్లో కూర్చొని పాడారు, నేను ఏకంగా ఆయన పాదాల దగ్గర పాడాను. మరి నాకు వయసు ఎక్కువ అవుతుంది, 100 కొడతా 100కి మించి అంటే చెప్పుకుంటుందా అని. అలా అంటే కూడా త్వరగా తీసుకుపోతాడు మరి. అందుకు మీరు 10 కాలాలు చల్లగా ఉండాలమ్మా ఎప్పటికీ. మన చేతుల్లో ఉంటుందమ్మా. అమ్మా నువ్వు ఇంత పాటకురాలు అవుతావు నీకు తెలుసా? సుశీల చూడు, నేను ఎవ్వరూ అడగలేదు ఫస్ట్, ఇప్పుడు నేను అడిగాను. సంగీతం దంచేసావు ఆ క్యాసెట్లు, చాలా బాగా. బంటూరితి కూడా పాడేవా? బంటృతికలు కొంచెం అది పాడతాం మనం, విడవం దాన్ని రామనన్ను బ్రోవరా బ్రోచేవారే బరురా అది రెవరురా నేను విన్నా రఘువరా నీ చరణం భుజములు ఎన్నేళ్ళైందో నాకు పాడి, నా ఇంకా అక్షరాలు జ్ఞాపకం ఉన్నాయి.